ఆ మొక్క ఎంత బలంగా పెరిగితే ఆహారం భూమి నుంచి అంత ఆహారం తీసుకుంటుంది. మనం వేసిన అన్ని పట్లేరు బాగా ఉపయోగపడతాయి. మొక్క తీసుకుంటారు ఎంత వేసినా. అదే వేరు పెరగకపోతే మీరు ఒక 2 బస్తాలు 3 బస్తాలు ఎంత కుమ్మరించినా దాంతో 4 కిలోలు 5 కిలోలు మందం యూజ్ అవుతా. మిగతా అంతా భూములు అట్లయిపోయి ఆ భూములు గట్టగట్టిపోయి మనకు ఇప్పుడు అట్లా తయారైపోయినాయంట. ఆ వేరు వ్యవస్థ పెరగాలంటే ఇక సహజంగానే మనం ఏం చేసినా చేసుకోవాలి. పశువులు ఇట్లాంటివి వాడకుండానే చేసుకుంటే భూమి గుల్ల వాడితే మొక్క వేరు వ్యవస్థ పెరుగుతుంది. వేరు వ్యవస్థ ఎంత పెరిగితే పైన మొక్క అంత పెరుగుతుంది. ఆ మొక్క వేరు వ్యవస్థ ఎంత పెరిగితే అంత ఆహారం తీసుకుంటారు మొక్క. సహజంగా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అది కాకుండా మనం ఏం చేస్తాము, కింద వేరు పెరగదు, పైన పెరగలేదు అనేసి షాపులు పోతే గ్రోత్ ప్రమోటర్ అంటే పెరుగుదల మందులు మనం పెరుగుదల మందు అయితే వాళ్ళు అయితే ఇస్తాం. ఆ జిబ్బులకి అంటే మొక్క పెరుగుతుంది, కొడతానే మొక్క పెరుగుతుంది సార్, పెరగకుండా ఏముండదు. కానీ వేరు వ్యవస్థ పెరిగిన మొక్క ఎంత పెరిగినా దానికి సహజంగా వచ్చే పూత కాపు రావు. అవన్నీ కూడా రావాలంటే కింద వేరు వ్యవస్థ బలంగా ఉండాలి. అవి పెరగాలంటే ఇదే మనకు కావాల్సింది. ఈ న్యాచురల్గా వచ్చేటి ఇవి వాడుకోవాలి. మీకేమంటే చెప్పండి. ఇది మా కంపెనీ వరకు అయితే మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఇది టీ కాంప్లెక్స్కి వరి పొలాలకు చెప్తాను అని కొనడానికి అటువంటి దానిలో ఉపయోగపడతాయి. ఇది బ్యాక్టీరియా.